గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. తనకి సంతానం లేదు అని ఏమాత్రం చింతపడనటువంటి విష్ణుచిత్తుడికి ఆయన చిత్తంలో తానే ఉంటాడు గనక ఆ భట్టనాథుడికి ఒక సంతతిని ఇచ్చినట్టయితే బాగుంటుంది అని స్వామి అనుకున్నాడు. ఇందులో అనుగ్రహంతో పాటుగా చిన్న పరీక్ష కూడా ఉంది. ఆళ్వారులందరినీ కూడా పరీక్ష పెట్టి సాధనలో సరైన మార్గంలో వెడుతున్నారో లేదో వారందరినీ జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన చోట సరిచేసి ముక్తి మార్గాన్ని చూపించాడు అని కదా చెప్పుకుంటాం. అటువంటిది ఈ పెరియాళ్వారికి అహంకారం లేదు, కోరిక లేదు. ఒకవేళ మమకారం ఉంటుందా చూద్దామన్నట్టుగా ఆయన కోరిక కోరకపోయినా జీవితంలో లోటు లేకుండా చేయాలని చెప్పి సంతతిని ఇచ్చినట్టు ఇచ్చాడు. మమకారం పెంచుకున్నాడో లేదో చూసేటటువంటి పరీక్ష కూడా పెట్టదలుచుకున్నాడు. కనుక తులసి వనంలో ఒక ఉదయం పూట నేల చీల్చుకుని ఒక పసిపాప రావటం ఆయన గమనించేట్టుగా చేశాడు. ఆ పసిపాప ఆ రోజు ఆషాఢమాసం శుక్ల పంచమి, అంటే ఇవి కొంచెం తేడా ఉంటాయి. తమిళులకి తెలుగు వాళ్ళకి ఈ మాసాల్లో చిన్న తేడా ఉంటుంది. వాళ్ళకి మన తర్వాత 15 రోజుల తర్వాత వస్తాయి. వాళ్ళ లెక్క ప్రకారం ఆషాఢ శుద్ధ పంచమి మంగళవారం, పూర్వ ఫల్గుణి నక్షత్రం. ఆవిడ ఆ పాప కనపడింది. ఆ పాపని చూసి ఎవరు తల్లి నువ్వు అంటే, నేను నీ కుమార్తెని, నా తల్లి తులసీదేవి అని చెప్పింది. చక్కగా తెచ్చుకున్నాడు, పెంచాడు. తనతో పాటుగా దేవాలయంలో యథేచ్ఛగా తిరిగేటటువంటి సౌకర్యం ఆమెకు ప్రసాదించాడు. తండ్రి శిష్యులకు బోధిస్తూ ఉండేటటువంటి విష్ణు కథలన్నీ వింటూ ఉండేది. వారికి ఎటువంటి జ్ఞానాన్ని విష్ణుచిత్తుడు అందించాడో మొత్తం ఈ బాల గోదకి తెలుస్తూ ఉండేది. ఈవిడని గోద అని సంస్కృతంలో అనేటటువంటి మాటకి అదో ఇంద్రియాలు మొదలైన అర్థాలు చెప్పుకున్నాం కదా. అవన్నీ ఉంటే తమిళంలో గోదని కోతై లేక గోదై అని కోదై అని అంటారు. తమిళ భాషలో ఏ పదానికైనా మొదట పరుషమే ఉంటుంది, రెండవ అక్షరం సరళం మాత్రమే ఉంటుంది. అంచేత ఈ గోద అన్నటువంటి మాట తమిళంలో కోదై అవుతుంది. కోదై అంటే పూలమాల అని అర్థం. పూలమాలగా భగవంతుడికి తనని తాను ఈవిడ సమర్పించుకుంది. అంతేకాదు పూలమాలలతో భగవంతుణ్ణి సేవించుకోవడం తన జీవిత పరమార్థంగా ఉంచుకున్నటువంటి విష్ణుచిత్తుడు కూడా చివరికి పూలమాలలాగా గోదాదేవిని స్వామి మెడలోకి వేసి సమర్పించి ఇంకా మళ్ళీ తన ఇంటికి తెచ్చుకోకుండా చేశాడు. అటువంటి గోదాదేవి ఎంత విశిష్టమైనటువంటి చరిత్ర కలిగిందో మనం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 12 మంది ఆళ్వారులలో ఒక స్త్రీమూర్తి ఉంది అంటే అది గోదాదేవి. 11 మంది పురుషులు. అందులోనూ పెరియాళ్వారుకు కుమార్తెగా జన్మించింది. మిగిలిన 11 మంది కన్నా ఈవిడకు ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి అంటే, ఒకటి స్త్రీ అయి ఉండడం, రెండవది తన తండ్రి కూడా ఆళ్వారై ఉండడం. మిగిలిన 11 మందికి వాళ్ళ తండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ మరెవ్వరూ ఆళ్వారు లేరు. వాళ్ళే తమంతా తాముగా భక్తులుగా అవడం జరిగింది. ఈవిడ ఒక ఆళ్వారు యొక్క కుమార్తెగా ఉండడం, ఆయన పెంపకంలో ఎదగడం అనేది రెండవ విశిష్టత. ఇంకా మూడవది ఏమిటంటే, మిగిలిన వాళ్ళందరూ తల్లి గర్భంలో జన్మించినటువంటి వారు. గోదాదేవి ఒక్కతే అయోనిజగా జన్మించింది. అంటే తల్లి గర్భంలో నుండి ఈవిడ ఉద్భవించల. సరిగ్గా సీతాదేవికి గోదాదేవికి చాలా చాలా పోలికలు ఉంటాయి. సీత కూడా భూజాత, గోద కూడా భూజాత. ఇద్దరూ కూడా పూర్వ ఫల్గుణి నక్షత్రంలోనే జన్మించినట్టుగా చెప్తూ ఉంటారు. అంటే ఇటు నక్షత్రం కానీ అటు
పుట్టినటువంటి పరిస్థితి కానీ తల్లి కానీ ఇద్దరికీ ఒక్కరే. ఇద్దరు భూజాతలైనటువంటి లక్ష్మీ స్వరూపలు. గోదాదేవి లక్ష్మీదేవి యొక్క అవతారమే, సీతాదేవి లక్ష్మీదేవి యొక్క అవతారమే. ఇద్దరూ కూడా భూదేవికి కుమార్తెలుగా భూమిని చీల్చుకుని తమంతట తాముగా ఉద్భవించిన వారే గాని తల్లి తమ గర్భంలో 10 నెలలు మోసి కన్నటువంటి పిల్లలు కాదు. ఆ విధంగా ఉన్నటువంటి ఇంత విశిష్టతలు కలిగిన గోదాదేవి విష్ణు చిత్తుని యొక్క శిక్షణలో అల్లారు ముద్దుగా పెరగటంతో పాటు సమస్తమైనటువంటి విష్ణు సంబంధమైన జ్ఞానాన్ని సముపార్జించుకుంది. ఆ సముపార్జించుకునేటటువంటి సమయంలోనే ఈవిడికి విష్ణువు మీద అపరిమితమైనటువంటి భక్తి కలిగింది. ఇది చిన్నతనంలో కలిగినటువంటి భక్తి వేరు, సంప్రాప్త యౌవన అయిన సందర్భంలో ఆ భక్తిలో చిన్న మార్పు కనపడింది. అంటే చిన్నతనంలో అది ఉందా లేదా తెలియదు, యవ్వనం రాగానే అది లోపల ఉండే ఉంటుంది, అది వ్యక్తమైంది. ఏమిటి అంటే మధుర భావం కలిగింది. భగవంతుణ్ణి చూస్తే, వటపత్రసాయిని చూస్తే, అదే కృష్ణుని చూస్తే ఈవిడికి తన నాయకుడు, తన భర్త అన్నటువంటి భావన కలిగింది. ఎవరైనా ఎంత భగవంతుడి మీద భక్తి ఉన్నవాళ్ళైనా దేవుడు నా భర్త అంటే ఊరుకుంటారండి? దేవుణ్ణి దేవాలయంలో చూడ్డానికి ఇష్టపడతారు, పూజ చేయడానికి ఇష్టపడతారు, కానీ విగ్రహానికి తీసుకెళ్ళి కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి వీలవుతుందా? అలా సందర్భపడుతుందా? అవకాశం ఉంటుందా? ఇది ముందు తండ్రితో నేరుగా చెప్పకుండా అడిగింది తండ్రి గారిని. అదే ఇక్కడ మనకు సంప్రదాయం కూడా కనపడుతుంది. ఎప్పుడూ ఏదైనా సరే తండ్రి నుండి ఉపదేశం తీసుకోవడమే తండ్రి కానీ గురువు కానీ. మొట్టమొదట వివాహం అయ్యే వరకు ఉండేటటువంటి గురువు తండ్రి, వివాహం అయిన తర్వాత ఆడపిల్లలకి భర్త గురుస్థానంలో ఉంటారు. వాళ్ళ నుండి ఉపదేశం తీసుకున్నది తొందరగా ఫలించడం జరుగుతుంది. కనుక ఈవిడ తండ్రిని అడిగింది, ఎవరైనా ఇంతకుముందు మానవ కాంతలు భగవంతుణ్ణి పెళ్లి చేసుకున్న సందర్భం ఉందా అని. పాపం ఆ వెర్రి బ్రాహ్మడికి ఏం తెలుసు? ఎంతసేపు పూల మొక్కలకు పాదులు చేయడం, నీళ్లు పెట్టడం, పూలు పూస్తే కొయ్యడం, మాలలు కట్టడం, స్వామి మెడలో వేసి ఎంత బాగుందో ఈ పూలమాల వేస్తే, రేపు ఇంకో రకంగా కట్టి చూద్దాం అని ఆలోచిస్తాడే తప్ప కూతురు ఏ ఉద్దేశంతో అడుగుతుందో ఆయనకి తెలియదు. కనుక ఆయన చెప్పాడు, అమ్మా, ఒకప్పుడు గోపికలందరూ శ్రీకృష్ణుడే తమకి భర్తగా కావాలని చెప్పి కాత్యాయని వ్రతం అనే వ్రతం చేశారు. ఆ వ్రతం చేసిన దానికి ఫలితంగా వారందరూ కృష్ణుణ్ణి ఆత్మేశ్వరుడుగా పొందారు అని చెప్పాడు. ఎట్లా అని అడిగింది. ఆ వ్రత విధానం ఎలా ఉంటుందో కృష్ణుడు వారికి చెప్పారు. వ్రతానికి కావలసినటువంటి వస్తు సంభారాలన్నీ ఆయనే తీసుకుని వచ్చాడు. దగ్గర ఉండి వారి చేత కాత్యాయని వ్రతం చేయించాడు. అయిన తరువాత ఆ వ్రతం చేస్తూ వీరు పొరపాటు పడి చిన్న చిన్న తప్పులు చేస్తే దగ్గర ఉండి వాటన్నిటినీ సరిచేశాడు అని ఆ కాత్యాయని వ్రతాన్ని గురించి ఆయన చెప్తే ఈవిడ విన్నది. కానీ అప్పటికే మనసులో కృష్ణుణ్ణి తన భర్తగా భావించుకుని ఆయన్ని చేరలేకపోయాను అని చెప్పి వేదన చెందుతూ ఉంది. ఆ వేదనతో ఆవిడ విరహపడి కృష్ణుడిని తన భర్తగా కోరుకుని భర్తని చేరుకోలేనటువంటి లేక ప్రియుణ్ణి చేరుకోలేనటువంటి ప్రియురాలు ఎటువంటి ఆవేదన చెందుతుందో అటువంటి ఆవేదనంతా కూడా తను మనసులో ఉన్న బాధనంతా పాసురాలుగా చెప్పుకుంది. అవే నాచ్యార్ తిరుమొഴി అనేటటువంటి పేరుతో మనకి గోదాదేవి విరచితమైనటువంటివి లభ్యమవుతూ ఉన్నాయి. ఇవి 14 భాగాలుగా కనపడతాయి. ఈ నాచ్యార్ తిరుమొഴి మొత్తం 143. అది గనక చదివి చూసినట్టయితే భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తుడు పడేటటువంటి వేదన ఏ రకంగా వర్ణించబడింది అంటే ప్రియుణ్ణి చేరుకోవడానికి ప్రియురాలు పడేటటువంటి వేదనగా పోల్చి మనకి చెప్పబడుతూ కనపడుతూ ఉంటుంది. ఇది అమ్మ చెప్పిన శ్రీ సూక్తి అని తమిళులు చాలా ప్రధానంగా భావించుకుంటూ ఉంటారు. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.